హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియో ఫ్రెండ్స్. ఇది ఫుల్లీ డివోషనల్ వీడియో అనుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. వీడియో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఉండే దగ్గర దేవాలయాలు ఫ్రెండ్స్. ఫుల్లీ ఫారెస్ట్ లాగా ఉంటుంది, అంతా అడవి కొండలు ఫ్రెండ్స్. కానీ మేము ఉండేది సిటీలోనే. అది చాలా అద్భుతమైన దేవాలయాలు. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. అన్నీ వీడియో తీసి చూపిస్తున్నాను. కాలభైరవ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. ఇది అంటే గుడిలా ఉండదు, మామూలుగా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్. మా గ్రామ దేవతలు అలాగే మా గుళ్ళు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏదైనా చూడండి ఫ్రెండ్స్. చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మేము ఉండే దగ్గర గ్రామ దేవతలు అలాగే మాకు దేవాలయాలు. మాధవధార మేము ఉండే ప్రాంతం ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రదేశం. కనిపిస్తున్న టెంపుల్ వేణుగోపాల స్వామి టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అది శివాలయం. ఈ గుడి పక్కన మెట్లు ఉంటాయి, కొండ ఎక్కచ్చు. ఇదేమో మాధవ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. 3 దేవాలయాలు ఉంటాయి. ఆ మీదేమో శివాలయం ఫ్రెండ్స్ ఫస్ట్. ఇది వేణుగోపాల స్వామి, అది మాధవ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. చాలా పురాతనమైన దేవాలయాలు ఇవి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ పచ్చని వాతావరణం, కొండలు, ఎక్కడో ఫారెస్ట్లోకి వచ్చిన అనుభూతి అయితే మటుకు కలుగుతుంది ఫ్రెండ్స్ అందరికీ. అందుకే కారుల్లో వాటిలో చాలామంది వస్తున్నారు ఇప్పుడు. చాలా ప్రసిద్ధమైన గుడి ఇక్కడ. మాకు దారి అలాగ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. కొండల్లో నుంచే ఊరి వస్తుంటుంది. అందుకే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం. మాకు అందుకే మాధవ దార అని వచ్చింది మా ప్రాంతం పేరు. చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. వర్షాలు వచ్చినప్పుడు మట్టుగా చాలా పెద్ద దారులు వస్తుంటాయి. చాలా అద్భుతంగా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం నీరుతో నిండిపోయి ఇక్కడ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చిన్న దారులు వస్తున్నాయి, ఎందుకంటే అది తోటలకి పంపిస్తారు ఫ్రెండ్స్, అది వాటర్ అంతా. అందుకే ఇక్కడ చిన్న దారి వస్తుంది. ఇది శివాలయం ఫ్రెండ్స్. ఆ మీదకి వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటాయో. చాలా జనాలు వస్తారు ఫ్రెండ్స్. కార్తీక మాసం, ఇంకా మార్గశిర మాసం, ధనుర్మాసం ఖాళీ ఉండదు మా అసలు. స్వాములు, అయ్యప్ప స్వాములు అయితే ఇక్కడే పడుకుంటారు ఫ్రెండ్స్. 45 రోజులు ఇక్కడే పడుకుంటారు. ఇక్కడే దీక్షలో చేసుకుంటారు కొంతమంది. ఇక్కడ మాకు పనసకాయలు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్, మామిడిపళ్ళు. మా పాప మా వారు వచ్చారు పనసకాయ కానీ. మా పాప చూసి చాలా రోజులు అయిందంటే తీసుకొని వచ్చారు. వీడియో తీసింది మా పాపని. నేను మరి వెళ్ళలేదు ఫ్రెండ్స్. నాకు హెల్త్ పరంగా కొంచెం బాగాలేదు, సర్జరీ అయింది. అందుకే మా పాప తీసింది. మా వారు మా పాప వెళ్ళారు. ఇది శివాలయం ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసం అయితే అసలు చూడలేం ఫ్రెండ్స్. నిల్చోడానికి కూడా ఖాళీ ఉండదు, అంత జనాలు వస్తారు. ఇక్కడ వాళ్ళే కాదు, చాలా దూరం నుంచి కూడా వస్తుంటారు అలాగా. ఈ వృక్షం రాగి చెట్టు వృక్షం ఫ్రెండ్స్ ఇది. దీనికోసం మా వారు స్టోరీ చెప్తున్నారు మా పాపకి. ఇది పనసకాయ అక్కడి నుంచి తెచ్చింది ఫ్రెండ్స్. అలా పట్టుకొని ఫోటో తీయించుకున్నాను. నాకు చాలా ఇష్టం అలాగే నేచర్ని ఎంజాయ్ చేయడం. ఇంకా అక్కడి నుంచి తెచ్చిన కాయ వెంటనే కోస్తాం. పండిపోయిందే ఇచ్చారు వాళ్ళు. పండిపోయింది కోసుకోమంటే కోసుకున్నాం మేము. చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద తొనలు కూడా ఉంటాయి, అవి పండలేదంట. చిన్నవి ఉన్నాయి కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఏవైనా పనసకాయలు కానీ మామిడిపళ్ళు కానీ
చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకో మరి తెలియదు, ఇక్కడ దారి వల్ల దేనివల్ల చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ఎంత క్వాలిటీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేచర్ నుంచి వచ్చినవి కదా, అలా మందులు ఏవి వేసిన పండించడం కాదు, అలా మామూలుగా అవే కాస్తాయి. మందులు కానీ ఏమి కొట్టరు ఫ్రెండ్స్. అలా ఫ్రెష్గా చాలా ఎంత బాగుంటాయో. మేము దీంట్లో మట్టుగా ఫుడ్ ఇలా పనసతోళ్ళు, మామిడిపళ్ళు, జీడిపళ్ళు అన్నీ ఎంజాయ్ చేయడం మేము చాలా అదృష్టవంతులు అనుకుంటాను ఫ్రెండ్స్. ఇలా నేచర్గా దగ్గరగా ఉండడం. కొన్ని ప్రాంతాల్లో దొరకవు కదా ఫ్రెండ్స్ పనసపళ్ళు అన్నీ. ఇలాగా ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే కేజీల లెక్క ఇలాగా తొనల లెక్క డజన్ లెక్క అమ్ముతారు. మాకైతే ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకుంటాం సీజన్ బట్టి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యూ, అది వాతావరణం. మా దేవాలయాలు అంటే ఇప్పుడు ప్రతిష్ఠించినవి కాదు ఫ్రెండ్స్, చాలా పురాతనం, ఎన్నో ఏళ్ళే అయ్యిందని, ఎన్నో సంవత్సరాలే అయ్యిందని చెప్పుకోవాలి. మేము చిన్నప్పటికి కన్నా ముందుకు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ గుళ్ళు, దేవాలయాలు. చిన్నప్పుడు వచ్చేవాళ్ళవి. మా వారు అదే స్టోరీ చెప్తున్నారు. రాగి చెట్టు చిన్నప్పుడు తీసేద్దాం అనుకునేవారట. చిన్న చెట్టు ఏటి ఇక్కడ మధ్యన, గుడి మధ్యనని, అది పెద్ద వృక్షం అయ్యింది. ఇప్పుడు అందరూ పూజలు చేస్తున్నారు అని చెప్తున్నారు మా వారు. అతనికి బోల్డ్ మెమరీస్ ఉన్నాయి, మాకు ఉన్నాయి. ఎందుకంటే మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం కాబట్టి చాలా మెమరీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మాకు. ఇక్కడికి రాగానే చిన్నప్పుడు గుర్తొస్తాయి అన్నీ. చిన్నప్పుడు వాహనాలు ఉండేవి కాదు, నడుచుకొని వచ్చేవాళ్ళు దేవాలయాలకి. మాకు శివాలయం అంటే ఇక్కడే ఫ్రెండ్స్, ఇంకెక్కడ ఉండేవి కాదు. ఇప్పుడు అంటే ఎక్కడికక్కడ శివాలయాలు, దేవాలయాలు ఉన్నాయి కదా. మాకు చిన్నప్పుడు మట్టుగా ఇదే శివాలయం, ఇక్కడికే వచ్చేవాళ్ళం. కార్తీకం ఇంకా ఎప్పుడు గుడికి రావాలన్నా ఇక్కడికే. ఇది కాలభైరవ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. అంటే టెంపుల్ కాదు, అలాగా ప్రతిష్ఠించారు ఇక్కడ విగ్రహం. కాలభైరవుడు చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. బోల్డ్ మంది ఇక్కడికి వస్తారు పూజ చేసుకోవడానికి. అది మా పాప పుట్ట తీసింది ఫ్రెండ్స్. పుట్ట చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంకా పెద్ద పెద్ద పుట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ తోటల్లోకి వెళ్తే చూడలేము, చాలా భయం వేస్తుంది. చాలా పెద్ద పుట్టలు ఉంటాయి. ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి వచ్చి విజిట్ చేస్తారు. చాలామంది పిక్నిక్ కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడకి సామాన్లు అయితే తెచ్చుకొని ఇక్కడే వండుకుంటారు. కొంతమంది వండీస్ తెచ్చుకొని ఇక్కడ రోజంతా టైం స్పెండ్ చేసి వెళ్తారు ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తారు నేచర్ని. కొత్త వాళ్ళకైతే గొప్ప సరదాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కార్లలో వచ్చేస్తారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఆ కొండ కూడా ఎక్కుతారు ఫ్రెండ్స్. కొండ అవతల సింహాచలం కదా, చాలామంది ఎక్కిన వాళ్ళు ఎక్కుతారు, ఒక 10 మంది ఇలా కలిపి. మార్నింగే ట్రక్కింగ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళు, స్పోర్ట్స్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ రోజు డైలీ కొండ ఎక్కి దిగుతుంటారు. అంత బాగుంటుంది నేచర్. అంటే ఏంటంటే చల్లని వాతావరణం కదా, మంచి ఫ్రెష్ గాలి. పిల్లలు చాలామంది వెళ్తారు, పిల్లలు పెద్దలు అందరూ. ఇక్కడ నుంచి మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కనిపిస్తుందా, కిందన మెట్లు ఉంటాయి అక్కడ. ఆ మెట్ల నుంచి ఎక్కుతుంటారు కొండ. చాలామంది వెళ్తారు, మేము వెళ్ళాం ఫ్రెండ్స్ ఒకసారి. కొంచెం అంటే కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే చుట్టూ వాతావరణం, పచ్చని వాతావరణం, కొండ ఎక్కుతుంటే సిటీ వ్యూ అంతా కనిపిస్తుంటుంది. ఎలా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచే గుడి దగ్గర నుంచే సిటీ బాగా కనపడుతుంది. ఇంకా కొండ ఎక్కుతున్న కొలది వ్యూ బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. సిటీకి ఎంజాయ్ చేస్తారు. పక్కనే మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడి నుంచి మీదకి వెళ్ళడానికి. ఆ ఎయిర్పోర్ట్ అది ఒక్కొక్కసారి ఫ్లైట్ దిగుతుంటుంది, చాలా అందంగా ఉంటుంది. మేము ఎక్కుతున్నప్పుడు అయితే ఫ్లైట్ దిగుతుంది, చాలా ఎంజాయ్ చేసాం. ఇది మా గ్రామ దేవత ఫ్రెండ్స్. ఇది కనకమహాలక్ష్మి దేవి. మాకు 3 గ్రామ దేవతలు ఫ్రెండ్స్. ఈ జూన్ 18నే పండగ వస్తుంది ఫ్రెండ్స్. 3 గ్రామ దేవతలు ఫస్ట్ మంగళవారంతో ప్రారంభం అవుతుంది. 3 అమ్మవార్లకి పండగ చేస్తారు ఫ్రెండ్స్. ఫస్ట్ మంగళవారం, తర్వాత
లక్షవారం, లాస్ట్ అమ్మవారు ఆదివారం ఫ్రెండ్స్. ఆదివారంతో ముగుస్తుంది పండుగ. ఇది కనకమహాలక్ష్మి తల్లి, అంటే ముగ్గురు దేవతలు ఉంటారు ఇక్కడ. కనకమహాలక్ష్మి తల్లి మెయిన్, గాయత్రి మాత, కనకదుర్గాదేవి, ముగ్గురు దేవతలు ఉంటారు ఫ్రెండ్స్. ఇవి దేవీ నవరాత్రులు కూడా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇది కుంచుమాంబ తల్లి ఫ్రెండ్స్. ఇది ఇంకో అమ్మవారు కుంచుమాంబ. ఇదే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మంగళవారంతో ప్రారంభం అవుతుంది ఈ దేవి పండుగ. ఈ జూన్ 18న స్టార్ట్ అవుతుంది. చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్ అమ్మవారి పండుగ. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొత్త మహాలక్ష్మి అమ్మవారు ఫ్రెండ్స్. ఇది ఈ అమ్మవారికి ఆదివారం చేస్తారు. ఆదివారంతో లాస్ట్ అవుతుంది ఆ పండుగ. చాలా అద్భుతంగా ఉంటాయి 3 అమ్మవార్లు. చాలా హడావుడిగా ఉంటుంది ఫ్రెండ్స్ పండుగ అయితే. చూపిస్తానులేండి, ఆ వీడియో కూడా మీకు పెడతాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.